బీఆర్ఎస్‌లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా గూడా పోటీ చేయడానికి ఎందుకు జంకుతున్నారు బీఆర్ఎస్ ఆయనకున్న నేతలు? బలహీనతలేందో ఆయనేమని మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఆయననే బెదిరించారు. కాదు నార్మల్‌గా ఏ అభ్యర్థి అయినా బీఆర్ఎస్ నుంచి వాటే పోటీ మిత్రులే. చేద్దామని ప్రకటించినా గూడా ఎందుకు భయపడుతున్నారు? అదే భార్గవ్ ఇప్పుడు రంజిత్ రెడ్డి పోయిండు. హ్మ్. వ్యాపారస్తుడు ఆయన. వ్యాపార పరంగా ఆయనకేం బలహీనతలు ఉన్నాయో, లొసుగులు ఉన్నాయో వాటిని మామూలుగా ఆసరాగా చేసుకొని వాళ్ళు ఏమన్నారో ఏంటో తెలియదు. ఆయన వ్యక్తిగతం ఆయన నిర్ణయించుకుంటూ పోయిండు. మేమేం దాన్ని విమర్శించదలుచుకోలేదు. అదే రకంగా అభ్యర్థిగా ప్రకటన అయిన తర్వాత డాక్టర్ కావ్య మరి ఆమెకు సంబంధించిన విషయాలు, శ్రీహరికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో, వాళ్ళు ఏ రకంగా ఈయన స్వలాభం కోసం మామూలుగా కాంగ్రెస్తో బేరసారాలో లేకపోతే వీళ్ళకున్న బలహీనతను ఆసరా చేసుకొని వాళ్ళు తీసుకుపోయినారు. ఏదేమైనా వాళ్ళ వ్యక్తిగతాలు. మేము పార్టీని వదిలిపెట్టినంత మాత్రాన బాధపడేది లేదు. పార్టీని వదిలిపెట్టిన వాళ్ళ మీద మేము విమర్శించేది కూడా లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. లెట్ ఇట్. ఒక రాజకీయ పార్టీకి ఇటువంటి మామూలుగా జరుగుతూనే ఉంటే సర్వసాధారణమే. ఓకే. నాకు తెలిసి ఎమ్మెల్సీగా పోటీ చేసిన నిజామాబాద్లో ఒక అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఏదో పేరుంది. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బీఫామ్ని మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. టీఆర్ఎస్ కండవ కప్పుకున్నాడు. బీఫామ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా మనమే పోయి ఇచ్చి రావాలని చెప్పేసి అన్నారు. అంటే బీఫాములు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీలో నిలబడని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ భవిష్యత్తులో మనుగడ ఉండదేమో అనే దాని మీద కూడా పోవచ్చు కదా. నిన్న మొన్నటి వరకు మేమే అన్నాం కదా కాంగ్రెస్కి మనగడ ఉండదని. ఓకే. మరి ఇవాళ వచ్చింది కదా. అధికారం ఎక్కడ ఏ పార్టీది అధికారం ఉంటే ఆ పార్టీలకి నాయకులు పోవటం అనేది వలసబాటు పడటం అనేది నైజం అయిపోయింది. ఓకే. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఓకే. మీరు గతంలో ఆయన మీద కూడా అంటే మీ పార్టీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు. ఈయన కూడా దొర అన్నాడు, మళ్ళీ దొర దగ్గరకు వచ్చిందని బహుజనులు చాలామంది అంటే మండిపడుతున్నారు ఆయన మీద. కరెక్టేనా ఆర్ఎస్పీ రావడం మీ పార్టీలోకి? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటం వేరు, వాస్తవాలు తెలియకముందు మాట్లాడటం వేరు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మామూలుగా ఆయన ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఏ రకంగా ఆలోచించిండో, ఏం ఆలోచించిండో మాట్లాడిండు. రాజకీయాలు ఏందనేది మామూలుగా ఇన్ని రోజులు బహిర్గతం అయిపోయిన తర్వాత ప్రజల మధ్యలో ఉన్న తర్వాత ప్రజాక్షేత్రంలో రాజకీయాల పరిస్థితి ఎట్లుంటుంది ఏంది అనేది చూసిన వ్యక్తిగా ఈరోజు వాస్తవం ఏందో తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు గుర్తొచ్చారు. తప్పేముంది అందులో? ఈ 100 రోజుల పాలన ఎట్లా అనిపించింది మీకు? ఏం చెప్తారు అసలు దీనికి? రేవంత్ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన, సో ఏదన్నా అనుకోవచ్చు. నేనేమంటా అంటే ఒక నాయకుడిగా కానివ్వండి, ఒక ప్రాథమిక పౌరుడిగా కానివ్వండి, రేపేదో జరుగుతుందని ఊహించి కాంగ్రెస్కి ఓట్లేసారు ప్రజలు. ఏది నవంబర్లో జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అది ఇప్పుడు మీ భాష మీది, నా భాష నాది. నేనేమంటా అంటే వ్యతిరేకత ఇన్ ద సెన్స్ మామూలుగా ఈయన కంటే మెరుగ్గా నాకు ఆయన పనిచేస్తాడు, ఇప్పుడు ఈ స్టూడియోలో మామూలుగా మీరు చేస్తున్నారు, ఇంతకంటే మెరుగ్గా జీతం ఇస్తారు, ఫెసిలిటీస్ ఉంటాయి అని అంటే దాంట్లో మీరు పోవటానికి ఎవరు అబ్జెక్షన్ చేయలేరు, మీ ఇష్టం అది. అదే రకంగా ఓటర్ కూడా ఇంతకంటే మంచిగా చేస్తాడేమో ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో ఒకవేళ కాంగ్రెస్కి ఓటేస్తే ఓటేసి ఉండొచ్చు. అది మా అభిప్రాయం. ఓకే. ఏంటికు 4,000 ఇస్తా అని అన్నారు, 15,000 అన్నారు రైతు బంధు, 1,00,000 కాకపోతే 2,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, 200 యూనిట్లకి కరెంటు బిల్లు మాఫీ అన్నారు. ఇవన్నీ మామూలుగా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. మేము చేసిన దానికంటే అదనంగా వీళ్ళు కొత్తగా ఇస్తున్నారు కదా, ఇచ్చేదానికి ఒక అవకాశం ఇద్దాము చూద్దాము. ఎప్పుడు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా కేసీఆర్ని బీఆర్ఎస్ని చూసినాం కదా, ఒకసారి కాంగ్రెస్కి ఇస్తే నష్టమే ఉంది అవకాశం అనే ఉద్దేశంతో ఒకవేళ ఓట్లు ఇస్తే వేసి ఉండొచ్చు. ఓకే. వేసిన దాని మీద అది ప్రజల నిర్ణయం. కానీ మేము ఏమంటున్నామంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉంది. మార్పు జరగలేదంటారా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అవపడుతుంది కదా. కరువు కాటకాలు మొదలైనాయి. కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్. ఓకే. అప్పుడే 4,000 సెకండ్ క్రాప్ వచ్చిందా? నీళ్ళు వచ్చినాయా? నీళ్ళ కోసం పొలాలు ఎండిపోతున్న పరిస్థితి అయితే రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు కదా. ఒక నమస్తే తెలంగాణలో రావట్లేదు, టీ న్యూస్లో రావట్లేదు కదా, అన్ని పేపర్లలో వస్తున్నాయి కదా. రాయగలిగిన వాళ్ళు, చూడగలిగిన వాళ్ళకి అందరికి అవపడుతూనే ఉంది కదా వ్యవసాయ పరిస్థితి ఏ రకంగా అయింది అనేది. చెరువులు ఎండిపోయినాయి. ఇవాళ ట్యాంకర్లు హైదరాబాద్లో కూడా తిరుగుతున్నాయి కదా. గ్రామాలలో కూడా మున్సిపాలిటీలలో కూడా ట్యాంకర్లతో నీళ్లు పోసుకునే పరిస్థితి వచ్చింది కదా. ఎంతో కాలం కాలేదు కదా. కేవలం 3 నెలల కాలంలో, 3 నెలల వ్యవధిలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కనీసం ట్యాంకర్తో సంబంధం లేకుండా హైదరాబాద్లో కానీ, మున్సిపాలిటీలలో కానీ, గ్రామాలలో కానీ నీళ్ళ బాధలు లేని ప్రజలకి 3 నెలల్లో నీళ్ళ బాధలు అయితే అర్థమయ్యేటట్టు కాంగ్రెస్ తీసుకొచ్చింది కదా. ఆల్రెడీ 4,000 రూపాయలు ఇస్తా అని అన్నారు. ఇంతవరకు అయితే మొదలు కాలేదు కదా. 2,500 అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, ఇంకా మొదలు కాలేదు కదా. 2,00,000 రుణమాఫీ మా ప్రభుత్వం అధికారులకు రాగానే మాఫీ అవుతుందని అన్నారు.
తెచ్చుకోపోరు మీరు ఇప్పుడు అని చెప్పేసి అని అన్నారు. ఇంకా కాలేదు కదా. అదే రకంగా రైతు బంధు మరి మామూలుగా సీజన్ కోసం ఆ రోజు మేము నిల్వ ఉంచిపోయినాం పైసలు. ఎన్నికల సమయమైనా రొటీన్గా వేసే క్రమంలో వేయాలి నవంబర్లో అనే ఉద్దేశంతో వ్యవసాయ సీజన్ మొదలవుతుందని చెప్పి వేయడానికి సిద్ధంగా ఉంచిన పైసలు ఎక్కడ పేరు ప్రతిష్టలు వస్తాయో అనే ఉద్దేశంతో వద్దు అని చెప్పేసి కోర్టు మెట్లెక్కి ఎలక్షన్ కమిషన్ మెట్లెక్కి ఆపితే 7,700 కోట్ల రూపాయలు అందులో నిల్వ ఉంచిపోతే వాటిని కాంట్రాక్టులకు చెల్లించారు కానీ ఇలా రైతులకు చెల్లించలేదు. రైతులకు ఇలా 3 ఎకరాలకు మించి ఎక్కడ కూడా రైతు బంధు రాలేదు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు రైతులు ఉన్న కాంగ్రెస్ కుటుంబాలలో కూడా తెలుసు కదా ఆ విషయం. మరి రైతు బంధు ఇవ్వరెందుకు ఏంది అనేది ప్రజలు ఆలోచన. అంటే కొత్త గవర్నమెంట్ కొత్తగా ఉంటుంది. గతంలో కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసి అప్పులో కుప్ప చేసిపోయింది అని చెప్తున్నారు కాంగ్రెస్. ఇలా చేయలేదా? ఇలా కాంగ్రెస్ చేయలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది, 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది. మరి అప్పులు లేకుండా నడపాలి కదా మీరు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది, కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అని అంటే మీరు అప్పులు లేకుండా నడపాలి. మీరు కూడా చేస్తున్నారు కదా మరి. అంటే దాని సెన్స్ ఏంది? అప్పులు అనేది అనివార్యం, తప్పనిసరి పరిస్థితులలో అప్పులు తీసుకొచ్చారు. కానీ అప్పు తీసుకొచ్చిన దాన్ని దేనికి పెట్టారు అనేది ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత. మీరు దేనికి తీసుకొచ్చారో రేపు చెప్పాలా. ఆ తీసుకొచ్చిన మామూలుగా ప్రజలకు ఉపయోగపడ్డాయి అనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా అంటున్నా. వచ్చి 100 రోజులు అయింది, 10 సంవత్సరాలు అధికారంలో లేరు వీరు. మీలాగైతే లేరు. ఒక 2-3 సంవత్సరాలు అయితే టైం ఇవ్వాలి కదా వీళ్ళకి. అధికారంలోకి వచ్చినాక వెంటనే అని చెప్పేసి చెప్పారు కదా. ఈ నెల మీరు బిల్లు కట్టకూరి, వచ్చే నెల కూడా బిల్లు కట్టకూరి, ఎవరైనా బిల్లు వసూలు చేయడానికి వస్తే సోనియా గాంధీ దగ్గర పంపి అని చెప్పేసి రేవంత్ అన్నాడు. మామూలు కోటరెడ్డి వెంకరెడ్డి ఏమో నా పేరు చెప్పారు అని చెప్పి అన్నాడు. వెంటనే అన్నారు కదా. ఆ జీరో బిల్లు అమలు అయ్యే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తుంది అది జీరో బిల్లు. నేనేమంటున్నా, వస్తుందా రావట్లేదా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఛానల్లో కూర్చున్నాం మాట్లాడుతున్నాము, నేను మాట్లాడేది కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్టా, అవుతుందా కావట్లేదా, అవుతున్నాక కూడా మేము అంటున్నామా అనేది ప్రజలు ఆలోచిస్తారు. నేనేమంటున్నా 200 యూనిట్లకైతే వాళ్ళు హామీ ఇచ్చారు, వెంటనే అని చెప్పారు. ఓకే. రెండోది 2 లక్షల రుణమాఫీ వెంటనే అన్నారు. ఇప్పుడు 10,000 వస్తున్నాయి మీకు రైతు బంధు. మాకు రేపు ఓట్లేదు అధికారంలో రాగానే నెక్స్ట్ ఇచ్చే దగ్గర 15,000 ఇస్తామని చెప్పారు. వచ్చినాయి రాలేదు ప్రజలు ఆలోచించాలి. 500 రూపాయలు బోనస్ అన్నారు. మరి ఇలా ఆల్రెడీ కళ్ళాలు నడుస్తూనే ఉన్నాయి. వ్యవసాయ ధాన్యం దిగుబడి అయితేనే ఉంది, కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్న కాడికి నీళ్లుండి కరెంట్ ఉండి పండిన పంట వరకు ఈరోజు కోతలు అయితేనే ఉన్నాయి, కళ్ళాలు అయితేనే ఉన్నాయి. మరి 500 రూపాయలు బోనస్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఆ రోజు మార్కెట్ ధర ఎంత అవుతుందో దానికంటే 200-300 రూపాయలు ఇలా బస్తా తక్కువ కొంటున్నారు మిల్లర్లు కానీ బయట వాళ్ళు కానీ. మరి దాని గురించి ఎందుకు ఆలోచించట్లే? ఆ రోజు మామూలుగా మేము ఐకేపీ సెంటర్లను పెట్టినాం, వ్యవసాయ ధాన్యం కొనుగోలు చేసినాం. కొనుగోలు చేసినప్పుడు ఉన్న రేటు కంటే ఈరోజు 200-300 రూపాయలు బస్తాకి తక్కువ వస్తున్నాయి, ఇస్తున్నారు. ఇప్పుడు మరి దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రైతుకు నష్టమే అవుతుంది కదా, పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు కదా, రైతు బంధు కూడా ఇయ్యలే కదా. ఈ సీజనే అయిపోయింది కదా, ఇంకా రైతు బంధు ఎక్కడ ఇస్తారు? ఈ సీజన్ పెట్టుబడి ఎటు పోవాలి? పంట రానందుకు రైతు ఏం చేయాలి? ధాన్యం కొనుగోలు చేస్తా అన్న 500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లే? ఇది ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. ఓట్లు ఇచ్చిన వాళ్ళు నిలదీయాలి, మేము కాదు. గతంలో వాళ్ళకి ప్రతినిధిగా మేము రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరైనా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు పోయినప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? గతంలో కేసీఆర్ చేయలేదా ఇలాంటి తప్పులు? సంతలో గొర్రెల్ని కొన్నట్టు బర్రెల్ని కొన్నట్టు కొన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు కొన్నారు కదా గతంలో. మేమేం గగ్గోలు పెట్టట్లేదు కదా, మేమేం గగ్గోలు పెడుతున్నాం? పోయిన వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని విమర్శించే అవసరం కూడా లేదు మాకు. అయ్యారు వచ్చారు, ఈరోజు మామూలుగా వెళ్తూ ఉన్నారు, పబ్బాలు గడుపుకున్నారు అనేది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు తప్ప మేము ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. లెక్క చేయట్లేదు, పోయే వాళ్ళని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఎప్పుడో చెప్పింది కదా కేసీఆర్ గారు, పోయేటోళ్ళ గురించి బాధ లేదు, మేము ఎవరిని మామూలుగా బయటకు పంపించేది లేదు, ఆపేది కూడా లేదు, పోతా అనుకునేటోళ్ళు వాళ్ళు ఇష్టం. గేట్లు ఓపెన్ చేసిరంట, సగం పార్టీ మొత్తం విలీనం చేసుకుంటాడంట. ఎట్లా ఏంది భవిష్యత్తు ఏంటి బీఆర్ఎస్ పార్టీ? అసలు ఏం చేయబోతున్నారు? నేనేమంటున్నా, కనీసం మామూలుగా ప్లే కార్డు పట్టుకోవడానికి కూడా దొరకని కాంగ్రెస్లో కార్యకర్త కూడా దొరకని పరిస్థితులలో కాంగ్రెస్ అయిపోయింది అనుకొని ఖతం అయిపోయింది అని చెప్పి అనుకున్నాక కూడా ఇలా గవర్నమెంట్ వచ్చింది కదా. రేపు ప్రజలు అనుకుంటే తిరిగేయాలనుకుంటే మళ్ళీ తిరిగేస్తారు. దానికి ఒక నాయకుడే ఉండాల్సిన అవసరం లేదు, పేరున్న నాయకుడే అవసరం లేదు. ఆ పార్టీకి సంబంధించి పనిచేయగలుగుతాడు, విశ్వాసం ఉంది, ఇలా పనిచేసి చూపించిండు, కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి ఎందుకు చూపించిండు కాబట్టి కేసీఆర్ ఉంటే కేసీఆర్కి అధికారం అప్పచెప్తే సరిపోతుంది అనుకుంటే కేసీఆర్కి అధికారం అప్పచెప్తారు. కేసీఆర్ ఎవరు బీఫామ్ అయితే వాళ్ళు గెలుస్తారు. మీతో ఏమైనా చర్చలు జరిపిరా? కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేయాలి, మల్ల యాదవ్ గారు మీరు ఎక్కడి నుంచి అయినా చర్చలు జరిగినాయి ఏమన్నా?
చర్చలు ఏం లేదు. అసలు మొదటి నుంచి నాకు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదు. ఇంట్రెస్ట్ లేదు. Interest లేదు.